నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి పాలనలో రాష్ట్ర అభివృద్ధి. జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన. ఘనంగా హరీష్ బాబు పుట్టినరోజు వేడుకలు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేస్తూ భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందని, రాబోయే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఉమ్మడి గుంటూరు జిల్లా జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా సుమారు 1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కొత్త యుగం మొదలైందని హర్షం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ కేవలం ఒక జూమ్ కాల్ తో ఇంతటి భారీ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడం అభినందనీయమని ప్రశంసిస్తూ, ఈ ప్లాంట్ ఏపీ యువత భవిష్యత్తును మార్చే ఒక ఉపాధి యంత్రం అని కొనియాడారు. ఇదే క్రమంలో వినుకొండ నియోజకవర్గాన్ని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ఎంతో అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. 2 దశల్లో నిర్మితమయ్యే ఈ ప్లాంట్ ద్వారా 2030 నాటికి పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమవుతుందని, దీనికి అనుబంధంగా నిర్మించే క్యాప్టివ్ పోర్ట్ ద్వారా అదనంగా మరో 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు. చాలా సంతోషం. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. అందులో భాగంగా మొన్ననే అనకాపల్లిలో శంకుస్థాపన చేసినటువంటి మెటల్ స్టీల్ ప్లాంట్ అనేది ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి వరం. ఎందుకంటే 1,30,000 కోట్ల రూపాయలతో ఆ స్టీల్ ప్లాంట్ని నిర్మించబోతా ఉన్నారు. ప్రపంచంలోనే పేరెన్నికన్న సంస్థ అది. మరి అలాంటి సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా యువ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ రాష్ట్రం వారికి రుణపడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అటు సూపర్ 6 పథకాలతో పాటుగా ఈ రోజున చూసినట్లయితే లక్షలాది కోట్ల రూపాయలని నిధులు తీసుకొచ్చి ఒక పక్క రాజధానిని బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేసి రైతులకు అందించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మన పక్కన ఉన్నటువంటి వెలుగొండ ఈరోజు చూసినట్లయితే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు మొన్ననే నిధులు ఏర్పాటు చేసి త్వరలోనే నిర్మాణం పూర్తి చేసేటటువంటి వాస్తవ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ రోజున ప్రభుత్వం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కలయిక ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈరోజు బ్రహ్మాండం ముందుకు పోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్కు సంబంధించి మరి ఈరోజు చూసినట్లయితే దేశంలోనే అతి పెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్ట్ ఇది. 1,35,964 కోట్లతో పెట్టుబడితో అది పెద్ద ఉక్కు కర్మాగారాన్ని మన అనకాపల్లిలో నిర్మిస్తున్నారు. 1,00,000కు పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి. యువతకి పెద్ద వరప్రదాయిని. అదేవిధంగా చూసినట్లయితే స్కిల్ డెవలప్మెంటు, టెక్నికల్ ట్రైనింగు, పరిశ్రమల ద్వారా యువతకి దీర్ఘకాలిక అవకాశాలు కల్పించేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయంటే ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ లోకేష్ గారు అనండి, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా వేగవంతంగా, అదేవిధంగా నీతివంతంగా కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఈ రోజున ఈ భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచం మొత్తం కూడా ఇటు చూస్తూ ఉందంటే వీరు చేస్తున్నటువంటి వాస్తవ పరిస్థితులను గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పాస్టర్ పగడాల ప్రవీణ్ మొదటి జ్ఞాపకార్థ వేడుకలు పట్నంలోని నర్సరావుపేట రోడ్డులో గల ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్టు చర్చి పాస్టర్ స్పర్జన్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేసి కుటుంబానికి ఆదరణ కలగాలని దేవాది దేవుణ్ణి వేడుకున్నారు. ఈ సందర్భంగా ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్టు చర్చి ప్రెసిడెంట్ చాట్ల రామయ్య, వైస్ ప్రెసిడెంట్ మోజేష్ నాగస్వామి,
సంఘ సెక్రటరీ ఆసి వరప్రసాద్లు మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గొప్ప దైవజనుడు అన్నారు. ఆయన లేని లోటు ఎంతో బాధాకరంగా ఉందని, అటువంటి సేవ పరిచర్య మున్ముందు చేయుటకు దేవాతి దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. అదేవిధంగా విడిచి వెళ్లిన కుటుంబానికి ఆదరణ కలిగించాలని, వారి పిల్లలకు మంచి భవిష్యత్తు దేవుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం పగడాల ప్రవీణ్ చిత్రపటం వద్ద క్యాండిల్ వెలిగించి ఘనమైన నివాళులర్పించారు. ఈరోజు పగడాల ప్రవీణ్ గారి యొక్క వస్తువర్ధంతి సందర్భంగా వెనుకొండ ఇమ్మాన్యుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి సంఘ సభ్యులు, కమిటీ వారు, మరి సంఘ కాపరి అందరూ కలిసి ఈరోజు ఆయనకు మరి గొప్ప సేవకుడు కనుక వారిని మర్చిపోకుండా వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ సంఘమే కాదు, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘాలు కూడా, క్రైస్తవ సంఘాలు అన్నీ కూడాను మరి ఆయనకి ఈరోజు నివాళులు అర్పించడం ఎంతో శోచనీయమైనటువంటి విషయం. కనుక ఆ సందర్భంగా మన వినుకొండ ఇమ్మాన్యుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో అందరం కూడాను ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనందరం ఏకంగా ఏక మనసుతో మనందరం ఇక్కడ కూడి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. కనుక ఆ మహా గొప్ప సేవకుని మనందరం ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవటం మంచి ఆశీర్వాదకరము. అలాంటి మహానీయుడిని మతోన్మాదులు ఎంతో ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన ప్రాణంలో ఉన్నప్పుడు ఆయన హతమార్చి ఆయన కుటుంబాన్ని ఈరోజు శోక సముద్రంలో ముంచినటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి. కనుక వారి కుటుంబాన్ని ఆదరించడానికి ప్రతి గ్రామం కానీ ప్రతి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సంఘాలు వారి కుటుంబానికి ఈరోజు ఆయా ప్రార్థన ఆదరణను అందించాలని కోరుకుంటూ, ఆ భాగంలోనే మనం కూడా ఆ కుటుంబానికి కావలసినటువంటి ఆదరణ కలిగించాలని, ఆయన ఇచ్చినటువంటి భార్య బిడ్డలను మరి వారికి ఇచ్చినటువంటి భార్యను ప్రతి ఒక్కరిని కూడా ఆదరించాలని కూడా నేను కోరుకుంటూ, ఆ ప్రభు ఆ కుటుంబానికి తోడై ఉండాలని మనందరం కూడా ఈరోజు బ్యాప్టిస్ట్ సంఘాలన్నీ కూడా వారి కొరకు ప్రార్థిస్తున్నారు. కనుక మనందరం అలాగే ఆ సందర్భంగా ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదం కనుక ఈ సందర్భంగా మరి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘం అందరం కూడాను ఆయనకి నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు సంఘానికి సభ్యులందరికీ కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ, క్రీస్తునందు ప్రియమైనటువంటి మరి ఇమ్మాన్యుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి మరియు వినుకొండ టౌన్ ప్రజలకి తెలియజేస్తుంది ఏమనగా, ఈరోజు ఏర్పాటు చేయబడిన కార్యక్రమం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప దైవజనులుగా పేరొందినటువంటి పగడాల ప్రవీణ్ గారు దేవుని సేవని మరి అనేక రాష్ట్రాల్లో జరిగించారు. ప్రభు కొరకు గొప్ప జ్ఞానము కలిగిన వ్యక్తిగా, ప్రభు గురించి అనేకులకు ప్రకటించినటువంటి వ్యక్తిగా ఆయన చరిత్రలోకి ఎక్కాడు. అయితే అనేక మంది మరి కొంతమంది మతోన్మాదులు ఆయన జ్ఞానమును తట్టుకోలేక, ఆయనకు ఎదురు చెప్పలేక మరి ఆయన్ని మరి హత్య చేసినట్లుగా అనేకులు భావిస్తున్నారు. ఆయన క్రీస్తు కొరకు హతసాక్షి అయినట్టుగా మేము కూడా భావిస్తూ ఉన్నాం. అలాంటి దైవజనుడిని ఈరోజు ఆయన యొక్క డెత్ యానివర్సరీని నివాళులు అర్పిస్తూ ఉన్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమని బైబిల్లో చెప్పారు. అలాంటి నీతిమంతునికి మేము ఇమ్మాన్యుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ కమిటీ వారు, స్నేహ సమాజం, సంఘ బిడ్డలు అందరం కలిసి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆమేన్. మండల కేంద్రం ఈపూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా టీబీ గురించి అవగాహన ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. క్షయవ్యాధిని అంతం చేయగలము అనే నినాదంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా వైద్య అధికారులు, సిబ్బంది కలిసి క్షయరహిత సమాజం కోసం కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఈపూరు సూపరింటెండెంట్ మాట్లాడుతూ 2 వారాల కంటే దగ్గు, జ్వరం, ఆయాసం, రక్తంలో కళ్ళపడడం లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కళ్ళ పరీక్ష, ఎక్స్రే తీయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల తనయుడు, యువ నాయకులు గోనెగుంట్ల హరీష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలో శివస్తూపం సెంటర్ వద్ద శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ప్రారంభించారు. ఎండ తీవ్రత దృష్ట్యా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని మక్కెని కొనియాడారు. హరీష్ బాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ తండ్రి బాటలో ప్రజాసేవలో కొనసాగాలని ఆయన ఆకాంక్షించి కార్యాలయంలో కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు.
మన ప్రభుత్వ చీఫ్ విప్ గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి కుమారుడైనటువంటి హరీష్ గారి జన్మదిన సందర్భంగా యువకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్కి భగవంతుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని కలగజేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే శివశక్తి ఫౌండేషన్ ద్వారా అటు జీవి ఆంజనేయులు గారు లీలావతి దంపతులు కొనసాగిస్తున్నారు గత 25 సంవత్సరాల నుంచి, భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని హరీష్ దంపతులు కొనసాగించాలని, హరీష్కి మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి ఆరోగ్యం ఉండాలని, ఆ భగవంతుల ఆశీస్సులు లభించాలని ఈ సందర్భంగా దీవిస్తూ హరీష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. శావలపురం మండలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం పర్యటించి మొక్కజొన్న రైతులతో కలిసి మాట్లాడడం జరిగింది. 700కు కొనుగోలు చేస్తున్నారని, ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ ధరకు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తే 10 రూపాయలు రైతులకు మిగులుతాయని, లేకపోతే రైతుల కష్టం దళారీల పాలవుతుందని రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాముకి చెప్పి వారి యొక్క ఆవేదనను వెళ్లపోసుకున్నారు. రైతులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ, ఆరుగాలం ఎండనక వాననక రైతన్న తన రక్తాన్ని చెమటగా చిందించి పండించిన మొక్కజొన్న పంటను రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, కూటమి ప్రభుత్వానికి మొక్కజొన్న రైతుల పక్షాన విజ్ఞప్తి. అయ్యా, మీరు ఎంఎస్పీ ధరకి 2400 రూపాయలకు క్వింటాలు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇంతవరకు మీరు ఏ మండల కేంద్రాల్లో ఇంతవరకు కొనుగోలు కేంద్రాలని ఓపెన్ చేయలేదు. మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులకి 1700కి 1750 రూపాయలకే రైతుల ఆరుగాలం పండించిన పంటని, రైతుల శ్రమని దళారీలు దోచుకుంటున్నారు. దయచేసి మేము కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇకనైనా వెంటనే మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కొనుగోలు ఏర్పాటు చేసి రైతు కష్టాన్ని దళారీలు దోచుకోకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రైతుల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేయటం అంటేనే చాలా సాహసమైన పని. ఇవాళ విత్తనాల్లో కల్తీ, ఎరువుల్లో కల్తీ, ప్రతి దాంట్లో కల్తీ. ఆరుగాలం పండించి రైతుల చేతికి పంట రాగానే అమాంతం కూడా రేట్లు పడిపోతూ ఉన్నాయి. అలాంటి రేట్లలో అప్పో సొప్పో తీసుకొచ్చి రైతుల చేతికి పంటలు వచ్చేలేకే సుఖానికి దిగ్గోయటంతో ఇవాళ కందుల రైతులు కానీ, మొక్కజొన్న రైతులు కానీ, అపరాల రైతులు కానీ, పొగాకు రైతులు కానీ అనేక మంది ఇవాళ వ్యవసాయం చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. మనం అన్ని రాజకీయ పార్టీలు రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. మన కేంద్ర ప్రభుత్వం సహా మేము రైతు పక్షపాతం అని చెప్తున్నారు. ఏందయ్యా మీరు చేసే రైతుకి పక్షపాతం? ఏందయ్యా మీరు రైతును ఉద్ధరిస్తుందని నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శిగా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏ ఒక్క పంట కూడా రైతుల దగ్గర ఇవాళ గుండు సూది నుంచి సబ్బు దాకా, ఇడ్లీ, అట్టు, రైతు దగ్గర పండించిన ఉత్పత్తుల్ని బయట మార్కెట్లో కొనుక్కొని తను తయారు చేసుకున్న నా ఇడ్లీ 10 రూపాయలంటే ఈ రైతే కొనుక్కుంటున్నాడు. రైతు పండించిన వడ్లని బియ్యంగా మార్చుకొని నా బియ్యం 55 రూపాయలు 60 రూపాయలు అంటే రైతు కొనుక్కుంటున్నాడు. అదే తప్ప రైతు దగ్గర ఉన్న ధాన్యం కానీ, అపరాలు కానీ కొనాలనే పరిస్థితికి వచ్చేలాకే అమాంతం ఒక రైతు దగ్గరకు వచ్చేలాకే మందం అంటాడు. ఏం మందమో మాకు అర్థం కావట్లేదు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.